ఏమేమి వంట చేసివా? కరువు పనికి పోయేసి 9:30 ఏదో ఇంకా చేసలేవా తినేకి? ఇంట్లో పని అయిపోలేదు, అప్పుడే వస్తారు చూడు మీరు. ఏమేమి చేసావు ఇంట్లో పని? ఇంట్లో పని బట్టలు పెడితే కొలగచ్చేదని, బండ్లు కడిగితే సామాన్లు ఇస్తే, ఇప్పుడే ఇంట్లో పని అయినా వంట కట్టుకు వస్తే అంత లోపల వస్తారు కదా. ఎంత లోపల? 9:30 అయ్యేదే. మంచి వస్తేనే తినేకుండా ఉండాల. కొంచెం లేట్ అవుతుంది. ఆకలి కొని వచ్చింటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకా మా ఆయన పని వేసే లోపల ఇంట్లో పని అయితే అయిపోయింది మొత్తము. కరువు పనికి వచ్చినది పనికి కాదు, చేనుల పనికి కాదు. కరువు పని చేనుల పని రెండు ఉంటాయి కదా, అది వేరే. చేనుల పని ఈరోజు కొంచెం కొలాయి వచ్చిందని బట్టలు అన్నీ వినేసరికి కొంచెం లేట్ అయింది వంట చేసేకి. ఇప్పుడైతే కరువు పని చేసి వచ్చి పాప ఆకలి కొని తింటాడు. ఇంకా ఆకలి తిందా చెయ్యి. ఇంకా ఈరోజు నేతి బీరకాయ జొన్న రొట్టెలు చేస్తున్నా. పొయ్యి మీద చేద్దాం అనుకుంటే ఇంకా ఇప్పటికే లేట్ అయ్యేదని చెప్పి నేతి బీరకాయ ఎట్లా చేస్తావా? చపాతి చేయవను. చపాతి చేసిన తర్వాత నోటికి బాగా మెత్తగా ఉంటుంది కదా. రొట్టె మెత్తది కదా, బాగుంటుంది తింటకి. కాదు, చపాతి బాగుంటుండే. రాత్రి చపాతి తిన్నాం కదా, ఇప్పుడు రొట్టె చేస్తామని అవతల పొయ్యి మీద పెట్టేస్తారు. రొట్టెకి చెయ్యి మరి. ఇంకా రెండు అక్కడొకటి ఇక్కడొకటి. నీళ్ళన్నీ ఖాళీ అయినా, నీళ్ళు ఫుల్ అయినాయి మరి. నీళ్ళు దండిగా వచ్చిలే. మొన్న రాలేదు, నిన్న బాగా దండిగా వచ్చి అందరికి ఫుల్ ఊర్లో కూడా. ఓ రోజు రాని వాళ్ళకి 2వ రోజున పట్టుకుని బాగా ఇస్తారు. 2 రోజులు అయినా ఒక్కోసారి రావుంటుంది కాదు. ఒకసారి అనుకుంటే మోసపోతాం మరి. వచ్చినప్పుడు నిద్ర లేకుండా పట్టుకోవాలి. లేదంటే మరి వస్తుందని అనుకుంటే రాలేదు. నీళ్ళుంటే ఎన్నో ఉన్నట్లుంటుంది. అప్పుడే బాయ్ ఏం అనడం లేదా? ఇంకా నీళ్ళు పెట్టినాక వేడి నీళ్ళ అన్నప్పుడు 3 సేర్లు వేసుకొని తిరిగింది. ఇప్పుడు 5 సేర్లు అంటే ఎక్కువ రోజులు ఆడ ఊర్లేదు కదా, ఊర్లో కాబట్టి తొందరగా అయిపోతేనే ఇచ్చుకొచ్చుకుంటాయి కదా. అదే మరి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఇచ్చుకొచ్చుకుంటుంది. అర్ధ కేజీ కదా, అర్ధ కేజీ మరి. అర్ధ కేజీ వేసిన మరి కొన్ని ఇస్తే మరి అట్లే మరిచి వేస్తాం. మనం ఎండిపోతాయి ఫ్రిడ్జ్లోనే, ఇంకా మర్చిపోతాయి అనొద్దు. మరి 2 తీస్తే ఎక్కడ అక్కడ కాదు, ఇంకోసారి కాదు వేసాను మరి అన్నీ. నేత బీరకాయ కదా బాగుంటుంది టేస్ట్. నేత బీరకాయ ఎట్లకి బాగుంటుంది? చపాతీలకి రెండిట్లకి. ఉప్పు ఫస్ట్ వేసినాము. ఇప్పుడు అయితే నీట పెట్టేస్తాం మగ్గుతుంది. మరి పెట్టుకుంటే బాగుంటుండే. ఇట్లే మేలే పెయింట్ చేసేకి వస్తుంది కదా. దీనిపైన మూత పెట్టేస్తాను, ఇది మగ్గుతుంది. ఈ లోపల నేను పిండి కలుపుకుంటాను. పెద్దమంది ఇట్లా నువ్వు కలుపుకో పిండి. స్టవ్ అట్లా ఆన్లోనే ఉన్నది కదా. పెట్టు. వీడియోలో అయితే ఇంకా ఏమప్ప రోజు రొట్టె చూపిస్తున్నారు వీళ్ళు వీడియోలో అనుకోవచ్చు. కానీ ఎక్కువ తినేది ఇవే కాబట్టి మనం ఇంకా
ఇవే చేయాల్సి వస్తుంది. రొట్టెలు ఎక్కువ తినేది మనం. పిల్లలు వచ్చినప్పుడు అయితే ఏమైనా టిఫిన్లు అవి ఇవి చేస్తాను. ఇప్పుడు ఇది చపాతీ రొట్టెలు ఎక్కువగా. ఆకలి అవుతుందిరా, చెయ్యి తొందరగా. ఎట్లా వచ్చే తలకే మంచి తలకే చెయ్యాలా. రోజు చేస్తుండేదా? రోజు చేస్తుంటే మరి ఈరోజు ఏమో పెట్టేవి మరి చేయకోకుండా. రోజు చేస్తుంటే ఈరోజు టైం సరిపోలే. బట్టలు అవన్నీ పిండేసా లేట్ అయ్యేదాను. బండలు కడిగి అవులే అంతా అయినసరికి కరెక్ట్ వస్తుంది. ఇక మాకు నోటి ఇప్పుడు కడుక్కుంటే ఇంకా ఇద్దరికి ఇంత పిండి అనుకోవద్దండి. మధ్యాహ్నం మిగులుతాయి కానీ ఇంకా మధ్యాహ్నం తినేస్తాం. తింటాంలే, రొట్టె మిగిలింది కూడా ఏం కాదు. 2 రోజులు ఉంటే కూడా ఏం కాదు కదా. అది ఇద్దరికి ఇంత రొట్టె చేసుకుంటారు అనుకోవచ్చు. రొట్టె తినేది ఎక్కువ మనము, రొట్టె ఎక్కువ ఇష్టము. మొన్న వానవాడి కొంచెం చల్లగైంది వాతావరణం. వాతావరణం లేదంటే ఇంత వేడి ఇయ్యాలకే పొద్దున 9కే ఇంకా చేపలు కారుతుండే. లేకుంటే ఇప్పుడైతే కొంచెం చల్లబడింది. పని చేస్తుంటే కూడా మేలు చల్లగా ఉంది. బండ బాగా ఎడల్పునింది దానికి. నీకు రెట్టు చేసే కూడా బాగుంది కదా. బాగా పెద్దగా ఉంది మరి. పెద్ద బండ అయింది దానికి. ఇది గ్యాస్ కట్టుకు పెద్ద బండ పడే బాగా రొట్టె బండ కానీ పెద్దగా ఉంది మరి. సరిపోదు నీకు. పాలిష్ బండ మేలా మామూలుదే మేలా? మామూలు బండ వేరు, పాలిష్ బండ జాగ్రత్తది ఎక్కువ. రొట్టె చేసేకి ఇట్లా పాలిష్ బండే కదా. పాలిష్ మరి అది పాలిష్ బండ బాగుంటుందా? నల్లది మేలు, మామూలు పాలిష్ లేకుండా ఇదే మేలు. మరి అట్లా చెప్పు, పాలిష్ బండే. అప్పుడు పాలిష్ బండ కాదు, చేసి పాలిష్ బండ లెక్క అయిండే. మామూలు బండే రొట్టెలు రోజు చేసి అది ఇట్లా నైస్గా అయింది. చూడు కాలుతాయి మరి. ఏమి పోయి సరిగా ఒక సైడ్ మంట రాదంటే చూస్తాను. ఒకటి కాల్చి తర్వాత లేకుంటే అవతల మార్చి పెడతా. ఈ కూర అక్కడ పెడతావా? చూస్తాను ఫస్ట్ ఎట్లా కాలుతుందో. అవులే, కాలుకోకుంటే ఇంకా అక్కడ పెడతా. చెయ్యి ఇంకా అట్లే. ఈ పొద్దుల కల పిసుకుతావు అదే పిండి. శరీరం ఆకలి అవుతుంది. పిండి మెత్త వేసుకుంటే రొట్టె బాగా వస్తుంది. ముందరే పిసికి పెట్టాల్సింది నా నచ్చితలకన్నా. గోధుమ పిండి ముందే పిసికేకి అట్లా బాగుంటుంది కదా. అట్లా బాగుండదు. జొన్న పిండి ముందే ఎట్లా పిసుకుంటారు, చేస్తాం పిసుకుంటారు. కరెక్ట్ 9కి కదా మేము వచ్చేది. 9 మరి తెల్దా టైము? 9:10కి వస్తాము. రోజు లేట్ అయితేనే తట్టుకోలేవు కదా. తట్టుకోలేను నేను. ఆకలి అవుతుంటుంది. ఇంటికాడ ఉన్న వాళ్ళు వేరే 4 సార్లు టీ తాగింటావాను, నిబ్బరంగా ఉంటావు. టీ తాగావా? అవుజే, మర్చిపోతే టీ కూడా ఇచ్చేది మర్చిపోతే వీటికి వచ్చినాక. నేను అసలు టీనే తాగాను తక్కువ. మేలే ఆ పాలు నాకు సరిపోవడం లేదు, అందుకనే టీ తక్కువ తాగుతున్నాను నేను. లేకుంటే పొద్దున ఒకసారి మరి ఇట్లా టీ కొంచెం టీ తాగుతాను. ఇప్పుడు నీకు స్టవ్ మీద మరి అన్నీ దించాల ముందే అంటే మరి తాగుతావా అంటివి. మరి ఇప్పుడు చూస్తే ఇట్లాంటి మాట్లాడుతావు చూడు, ఎన్ని 2 రకాలు. తిందు ఇప్పుడు అంత టీ తాగితే సమాధానం అవుతుంది. మరి అప్పుడే అయితే బాగుంటుంది. వేడైందే పెన్నమ్మ? వేడైంది. వేడైందే? కాలుతాయి కదా ఎట్లా? కాలుతాయిలే. మంట తక్కువ వచ్చింది. రొట్టె పెద్దగా చేస్తే కాలు లేదు కదా. మన చేపించుకొని వస్తే అప్పుడే వేది స్టవ్. ఏం చేసినా మరి వాడు
ఎట్టెట్లు చేసినావు మరి తీసుకుపోతే చూస్తాడే మరి పోయినప్పుడు తీసుకోవాలి ఇంకా. ఏమబ్బా మన చేసి మంట సరిగ్గా రావడం లేదంటే అదింత ఎక్కువనే ఎక్కువ వేసుకుంటే మందం వస్తుంది రొట్టె మరి. నేను కదా అన్న ముద్ద కొంచెం తీసి పెట్టినట్లు తీసి పెడుతున్నావు మందం వస్తుంది. మందం వస్తే కూడా కాలితే బాగుంటుంది రొట్టె సరిపడా అంటే బాగుంటాయి. ఏం లేదు మందం వస్తే కూడా కాలాలి రొట్టె బాగా ಸ್ವಲ್ಪ బాగా చేస్తే ముసలికైతే బాగుండదు మందం చేస్తే మెత్తగా ఉంటుంది మందం చేస్తే రొట్టెలు మెత్తగా వస్తాయి మరి కానీ సరిపాదే కదా బాగుంటుంది. తినేవి సరిపాదంటే బాగుంటుంది. అప్పుడు పసుపు ఉప్పు వేసినాను కదా, ఇప్పుడు కారం వేస్తున్నా. కారం కొంచెం ధనియాల పొడి, లేదు అల్లము, అల్లం పేస్ట్. ఇది ఆరిపోయింది, ఏం ఆరిపోయింది పొడి పొడి అయింది. చికెన్లో మిగిలిందేం కదా చేసి రొట్టెంగ్ చేసి తీసుకురా ఇంకా ఇదంతా ఎసురుంది కదా, ఇంకా ఉడుతుంది లోపల. అది ఆ రొట్టెలు అయిన తర్వాత ఇంకా కూర రెడీ అవుతుంది. ఉడకాలన్నా బీరకాయ నేతి బీరకాయ దాంట్లోకి ఎసురు వేసే అవసరం లేదు మనకి, దాంట్లోనే నీళ్ళు వస్తాయి కదా. ఆ మానకి చింత చిగురు ఉంటుందే చేనులో పోదాం, పోయి చింత చిగురు కోసుకొచ్చుకుందాం. సెట్ ఎక్కుతా చింత ఎక్కుతాను పైకి ఎక్కలేదా, మరి కింద నుంచి కోసుకుంటుంటివే కిందకి అన్నుడు. ఎట్లా అంతుంది ఎక్కి కోసుకోవాలా నువ్వు ఎక్కలేవా నాకు నిచ్చిన కానీ సరే ఎక్కలేను, సెట్ ఆడేస్తా. నిన్న కావాల్సిన దగ్గర పోయినా నువ్వు చేను పోయినాక మబ్బుందని ఎక్కేటప్పుడు ఏం బాగా ఎక్కితే దిగేటప్పుడు నాకు కళ్ళు తిరుగుతాయి. మరి ఆడే కూర్చొని వచ్చినాక తెచ్చుకుంటుంటే కదా అట్లెట్లయితుంది కూర లేకుండా అట్లే ఆడే కూర్చొని పెట్ట మంట ఇది బాగా వస్తుంది కదా రొట్టెకి. బీరకాయ ఉడికింటే తింటుంది కదా నేను కొంచెం 2-3 నిమిషాలు. స్టవ్ బాగుంటే రొట్టె చేసే లోపల రొట్టె కాలుతుంది, మంట బాగా వస్తాయి. ఊర్లోకి కూడా వస్తారే వాళ్ళు చేసేవాళ్ళు. ఈరోజు వచ్చింది మరి అడిగితే ఏమో నువ్వు లేవు, అడగాలి అప్పుడే ఎట్లెట్లో ఎంత అడుగుతారో. ఏమో నువ్వు లేవలేరు, ఇంకోసారి చూపిద్దాం లేదు అయితే. ఇంక అది ఉంది కదా ఒకటిది, అది రొట్టె పని కాలుతుంది. కానీ ఏమంటే పని చేయాలి చూడు, ఒకటే దాని మీద చేయాలి. చెయ్యే అలాగే కదా టైం బెల్లం 10 అయింది. చచ్చిగా బెల్లం ఉడికిందా మరి బీరకాయ? బీరకాయ ఉడికింది, కింద రెడీ నీళ్ళు పెట్టుకో. ప్లేట్ తీసుకురా. ఓకే, ఇదంతా అయిపోయిందంటే చాలా లేట్ అయింది. లేట్ అవుతుందండి ఇది సంసారము. ఎండాకాలం తొందరగా ఆకలేదు.
వేసా నీళ్ళు వద్దులే చల్లగా అయింది వాతావరణం. ప్లేట్లోకి రెట్టి కొంత నీళ్ళు అంటించి రొట్టెకి. ఆ వాచ్ గడియారం మరి మీరు పడిందే పెట్టినాలే మరి ఆడుతుంది కదా ఇప్పుడు. అని ఇంకా బస్సు బాగా ఏమి 7:30 అయ్యేదానుకున్నాను. అప్పుడు 8:30కే కదా బస్సు వచ్చేది. నువ్వు అన్నీ చేసినాక తినో నిదానంగా. నేను తింటాను, ఆకలి అవుతుంది నాకు. కాదుతుంది కాదకర్లే పట్టిస్తావు. తీసుకురా చేసుకుని నువ్వు. కాలుతుంది కాలుతుంది. బాగుంది రెట్టి నేత బీరకాయ సూపర్ ఉంది. అటు నీళ్ళు కొడుతున్నాయి నేత బీరకాయ రెట్టి చూస్తుంటే. నేను తింటావా? చూస్తా కొంచెం టేస్ట్ చూసిపోతా. అయ్యో జిస్ట్ చూడు కాలుతుంటుంది కింద పడ. కరెంటు కూడా బే సూపర్ ఉంది కదా. బాగుంది టేస్ట్. ఫుల్ ఆకలి అవుతుంది నాకు కానీ. తీసుకురా నైంటే.